సో ఇది ఎవరి ఫేవరెట్ అండి ఇంట్లో? అందరి ఫేవరెట్ అండి. అందరికి మా ఫేవరెట్. పిల్లలకి, మా వారికి, ఓకే. అందరికి ఇష్టం సో అండి. ఇది అంటే బ్రేక్ఫాస్ట్ రెసిపీయా? బ్రేక్ఫాస్ట్ అండి. బ్రేక్ఫాస్ట్ డిన్నర్ కి అలా? ఎవరికైనా చేసుకోవచ్చు. ఓకే, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా? ఓకే. ఓకే. 1 కప్పు గోధుమ పిండి, ఓకే. 1 కప్పు బియ్యం పిండి, ఆయిల్, ఓకే. సాల్ట్. ఓకే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే. ఓకే. 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పు బియ్యం పిండికి 2.5 గ్లాస్ వాటర్ పడుతుందండి. ఓకే. ఫస్ట్ వాటర్ బాయిల్ చేసుకోవాలి మనము. ఓకే. అంటే ఎవరి స్పెషాలిటీ అండి ఇది? మీరు కనిపెట్టిందా ఎక్కడైనా? మా అమ్మ డిష్ అండి ఇది. మీ మదర్? మా మదర్ నేర్పించారు నాకు. సో చిన్నప్పుడు నేర్చుకున్నది మీ మదర్ దగ్గర? అవునండి. ఓకే, మరి మీ పిల్లలకి నేర్పిస్తున్నారా? ఇద్దరు ఆడపిల్లలు కదా. మా పిల్లలు హెల్ప్ చేస్తారండి నాకు, బాగా హెల్ప్ చేస్తారు. వంటలు చేస్తారా ఇంట్లో? వచ్చినప్పుడు ఇద్దరు హాస్టల్ కదండి. ఇద్దరు హాస్టల్? ఇద్దరు హాస్టల్. ఓకే. వచ్చినప్పుడు నందిగుట్కూరులో ఉండరు వాళ్ళు? లేదండి. ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఓకే. కొద్దిగా ఆయిల్. ఓకే. సో అది వాటర్ కొద్దిగా బాయిల్ అవ్వాలండి. ఓకే అండి. సో మరి మీ ఇద్దరు పిల్లలు హాస్టల్లో ఉంటే ఎలా మీరు కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేసి ఎవరికి పెడతారు? మీ హస్బెండ్ అయినా? మా హస్బెండ్కి పెడతాను. ఫస్ట్ మా హస్బెండ్కి పెడతానండి. నచ్చిందంటే మా పిల్లలు వచ్చినప్పుడు చేస్తానండి నేను. ఓకే, మీ హస్బెండ్కి నచ్చితేనే మీ పిల్లలకి పెడతారు? మీ పిల్లల మీద ప్రయోగాలు ఏం చేయరు? అంటే ఎలాగో ఇంట్లో ఉండరు కదా, వాళ్ళు వచ్చినప్పుడు బాగా చేసి పెడతారు. అవునండి. సో వాళ్ళు వచ్చేలోపు కొత్త కొత్త రెసిపీస్ అన్ని మీ హస్బెండ్ మీద ట్రై చేసి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి. ఓకే. మీ పేర్లు ఏంటండి వాళ్ళవి? వర్షిణి అండి. పెద్దమ్మాయి వర్షిణి. వర్షిణి. చిన్నమ్మాయి హాసిత. హాసిత. ఒకసారి వర్షిణి హాసితకి హాయ్ చెప్పండి. వర్షిణి హాసితకి హాయ్. ఇంకేంటండి మరి విశేషాలు? ఏం చేస్తూ ఉంటారు ఇంట్లో ఖాళీగా ఉండేటప్పుడు? ఎలాగో మీ హస్బెండ్ జాబా వర్క్? లేదండి, మాకు ఏజెన్సీస్ ఉన్నాయి. ఏం ఏజెన్సీస్ అండి? గడి, పారాచూట్, గోదర్పార్. ఓకే, ఏజెన్సీస్. సో అవి రన్ చేస్తూ సో మీరు అందులో హెల్ప్ చేస్తుంటారా? ఓన్లీ హోమ్ మేకరా? లేదండి, వెళ్తుంటారు. మీరు చేస్తూ ఉంటారు. సో ఫుల్ బిజీ ఉంటారనమాట అయితే. సో ఇంత బిజీలో కొత్త కొత్త రెసిపీస్ అని ట్రై చేస్తుంటారు అయితే? ఫ్రీ టైంలో చేస్తుంటాను. ఓకే. వాటర్ బాయిల్ అయినాయండి. ఇప్పుడు ఇందులోకి 2 పిండిలు వేసేసి బాగా కలుపుకోవాలి. ఓకే అండి. ఏంటేంటి అవి? బియ్య పిండి, గోధుమ పిండి. బియ్య పిండి, గోధుమ పిండి. సో మనకు ఆ రోటీస్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉండటానికి ఈ రెండు మిక్స్ చేసుకో, అంటే చపాతీ పిండిలా మిక్స్ చేసుకోవాలా? మిక్స్ చేసుకోవాలండి. ఇది జస్ట్ ఒక 5 మినిట్స్ కొద్దిగా చల్లారాలి. ఓకే. ఇది కొద్దిగా చల్లారాలండి. ఓకే. చల్లారిన తర్వాత మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఓకే. పిండిని ఇలా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఓకే. ఇప్పుడు ఇది చపాతీలాగా ఓకే తిక్కోవాలి. నార్మల్గా మీరు ఇంట్లో మీ పిల్లలతో చేపిస్తూ ఉంటారు కదా జనరల్గా? ఇప్పటి వరకు అంటే వాళ్ళు ఇంజనీరింగ్కి వచ్చేసారంటే ఈ పాటికి చేసే ఉంటారు. ఏదైనా కొత్తగా చేసి మీకు పెట్టడం కానీ ఏమైనా బ్యాక్ ఫైర్ అయినాయా ఎప్పుడైనా వాళ్ళు చేసినవి? లేదండి, నేను అక్కడ ఉండి కొంచెం చెప్తూ ఉంటాను. చేస్తారు? చేస్తారు. ఓకే. గైడ్ చేయమంటారు, చేస్తారండి. నేర్పించేస్తున్నారనమాట. హెల్ప్ చేస్తారండి. ఇంకా కొంచెం హెల్ప్ చేస్తే వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది కదా అన్నట్లు నేను కూడా నేర్పిస్తానండి.
మీరు ఇంట్లో నాన్ వెజ్ బాగా చేస్తారా, వెజ్ బాగా చేస్తారా? లేదండి, మేము ప్యూర్ వెజ్ అండి. ప్యూర్ వెజ్. వెజ్. అమ్మ ఫైనలీ విన్నానండి ఇన్ని రోజులకి నేను. ఎవరు వచ్చినా నాన్ వెజ్ నాన్ వెజ్ నాన్ వెజ్ అంటున్నారు. అవునా? ఎవరు వచ్చినా అదే చెప్పి ఇప్పటి వరకు అయితే మీరే ఫస్ట్ టైం నాకు చెప్పారు. మా ఇంట్లో ఫుల్ గా వెజ్ అనండి. లేదండి, మేమైతే ప్యూర్ వెజ్. ఓకే, ఎవరు వచ్చినా ఫుల్ మా ఇంట్లో ఫుల్ గా నాన్ వెజిటేరియన్స్ అని చెప్తారు. అవునండి. మా అమ్మగారి ఇల్లు పామిడి అండి, అనంతపూర్. అనంతపూర్. ఓకే, సో మీది అరేంజ్ మ్యారేజ్. అందరికి హాయ్ చెప్పండి. అనంతపూర్ లో అందరికి హాయ్ అండి. పామిడి. పామిడి. పామిడి బాగుందండి, నేమ్ ఏదో డిఫరెంట్ గా ఉంది. నియర్ అనంతపూర్ అండి. నియర్ అనంతపూర్. ఓకే, సో ఆయన మీకు ఎప్పుడైనా చేస్తూ ఉంటారా ఇలాగ కొత్త రెసిపీస్ కానీ ఏమైనా ఎప్పుడైనా ట్రై చేయడం కానీ, ఎప్పుడైనా సండేస్ అలాంటి టైంలో ఖాళీగా ఉండడం? అలాగో మీ ఇద్దరే ఉంటారు ఇంట్లోనే. చేస్తానండి. చేస్తారా? ఆయన చేసే వాటిలో మీకు బాగా నచ్చేది ఏంటి? అంటే మీ అస్సలు మీరు పక్కన లేకుండా ఆయన బాగా చేసేది. ఆలోచిస్తున్నారు. వంకాయ ఫ్రై బాగా చేస్తాను. వంకాయ ఫ్రై. వావ్, ఎలాగో వెజిటేరియన్సే కాబట్టి మంచిగా వంకాయ ఫ్రై బాగా చేస్తారు అన్నమాట. ఓకే, వావ్ వావ్. ఆయన కూడా బాగా లేకున్నప్పుడు అండి, ఆయన మీరు లేనప్పుడు ఆయన చేసుకుంటారు మంచిగా. ఒకసారి మా వారికి హాయ్ చెప్పండి. మీ వారి పేరు? రాజు. రాజు. రాజు గారికి హాయ్ అండి. దీనికి ఇప్పుడు ఆయిల్ ఏం అవసరం లేదు కదా మనకి? లైట్ గా వేసుకోవాలి, వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు, కానీ వేసుకుంటేనే బాగుంటుందండి. ఓకే, అంటే ఆయిల్ బదులు ఏమైనా గీ అలాంటివి ఏమైనా యాడ్ చేసుకోవచ్చు? బటర్ అన్నా వేసుకోవచ్చండి, బటర్ వేసుకోవచ్చు, ఆయిల్ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. మీకు స్పెషల్ టాలెంట్స్ ఏమి ఉన్నాయండి? నా హాబీస్ వచ్చేసి లిజనింగ్ మ్యూజిక్ అండి. లిజనింగ్ అయినా పాడడం ఏమైనా ఉందా? పాడడం కూడా జస్ట్ అంటే కాన్ఫిడెంట్ గా చెప్తే పాడించేస్తామని భయపేస్తుందా మీకు? అలాగేం లేదండి, పాడమన్నా పాడతాను. పాడండి అయితే మా కోసం ఒకటి. మీ హస్బెండ్ కి ఒక సాంగ్ డెడికేట్ చేయండి. మీ హస్బెండ్ కోసం పాడండి, నా కోసం కాదు. మా హస్బెండ్ కోసం. ఇలా ఇంట్లో మీరు ఒక్కరే ఉన్నారు, వంట చేసుకుంటున్నారు, మీ హస్బెండ్ గుర్తొచ్చారు, ఆయన కోసం ఒక పాట పాడండి. నువ్వే నువ్వు 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 నా ప్రతి యుద్ధం నువ్వు, నా సైన్యం నువ్వు, నా ప్రతి యుద్ధం నువ్వు నువ్వు, మెత్తని మల్లె గిల్లే చిరుగాలే నువ్వు, నా అతి అక్షం నువ్వు నువ్వు. వావ్, మీ హస్బెండ్ అనగానే చాలా ఇష్టమైన పాట అండి ఇది. అవును, అందుకు వెంటనే వచ్చేసింది మీ హస్బెండ్ అనగానే. నేను ఆ సాంగ్ పాడతారు అనుకోలేదండి అసలు. ఇంకేదో పాడతారేమో కొంచెం, అంటే ఇక్కడ ఉన్నాం కదా ఏమనుకుంటారు అది ఇది అని. కానీ ఇష్టమైన పాట కాబట్టి ఆయనకి ఇష్టమైన పాట. వావ్, రొమాంటిక్ అనుకుంటా అయితే మీ హస్బెండ్ బాగా రొమాంటిక్. అలాగేం లేదండి. సో ఇంటికి వెళ్ళగానే మీ హస్బెండ్ ఫుల్ ఖుషి అయిపోతారనమాట. నచ్చిన వంట చేశారు, మంచి పాట పాడారు. అవునండి, మా హస్బెండ్ ప్రతి ఒక్క విషయంలో నన్ను బాగా సపోర్ట్ చేస్తారండి. అందుకే మీరు కూడా మంచిగా ఏ విషయంలో అయినా ఫుల్ సపోర్ట్. వేడి వేడి పిండి ఉప్పి రోటీ రెడీ అయిపోయిందండి. దీంట్లోకి కాంబినేషన్ ఏదైనా బాగుంటుంది. ఎనీ వెజిటేబుల్ కర్రీ కానీ, పప్పు కానీ, ఎనీ పికిల్ కానీ బాగుంటుందండి. ఓకే అండి, దేంతో తిన్నా కాంబినేషన్ అద్దరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. పిండి ఉప్పి రోటీ టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. పిండి ఉప్పిడి రోటీ కావలసిన పదార్థాలు: గోధుమ పిండి, బియ్యం పిండి, ఉప్పు. పిండి ఉప్పిడి రోటీ తయారీ విధానం: ముందుగా ప్యాన్ పెట్టి నీళ్లు పోసి స్టవ్ ఆన్ చేసి అందులో ఉప్పు, నూనె వేసుకొని బాయిల్ చేసి అందులో గోధుమ పిండి, బియ్యం పిండి వేసి బాగా కలుపుకోవాలి. ఆరిన తర్వాత ఉండల్లాగా చేసి చపాతీల్లా పాముకొని ప్యాన్ మీద రెండు వైపులా ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, పిండి ఉప్పిడి రోటీ రెడీ.